జనకుడికి సీత గనక నాగేడి సాలలో ఏ విధంగానైతే దొరికిందో మరి మా పూర్వీకులైనటువంటి ఈ చందా వంశస్థులకు అనగా చందా భోగయ్య వారి సంతానం లేకపోవడంతో అప్పుడున్నటువంటి ఈ కరువు కటకడగల పరిస్థితుల్లో అడవిలో దొరికేటువంటి కందమూలాల కోసం వెతుకుతున్నటువంటి క్రమం లోపల అంటే ఎల్లేరుగడ్డలు అనేది అంటారు వాటిని తవ్వే క్రమం లోపల మరి ఆ ఎల్లేరుగడ్డ పాదులో చెట్టు మొదలు పాదులో తవ్వుతుండగా పెట్టె రూపం దొరకడం ఆ పెట్టె లోపల పాప కనిపించడంతో సంతానం లేని వాళ్ళు తీసుకొచ్చి అలారముద్దుగా పెంచుకోవడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళకు మరి తర్వాత సంతానం కూడా కలిగింది. అమ్మవారు వచ్చిన సమయం ఆమె వచ్చిన వేళ విశేషము దానివల్ల వీళ్ళకు పిల్లలు కూడా సంతానం కూడా కలగడం జరిగింది. గొడ్డు గోద ధనము ధాన్యం అన్నీ కలిసి రావడంతో పంటలు కూడా ఇక్కడ సుభిక్షంగా పండడంతో జాతరను నిర్వహించుకోవడం జరిగింది. ఆమె మా ఇంట్లో మా ఆడబిడ్డగా యుక్త వయసు వచ్చే వరకు ఇక్కడ పెరగడం జరిగింది. అంటే అమ్మవారు ఈడనే దొరికింది, ఈ ఊళ్ళోనే దొరికింది, ఈ వంశపోళ్ళకు దొరికింది, ఈ అన్నోళ్ళ వంశపోళ్ళు చందా వంశస్థులకు దొరికింది. దొరికిన అమ్మవారు ఎక్కడ పెరిగింది, ఆ ఇల్లు ఎక్కడుండే ఒక్కసారి పోదామన్న తీసుకుపోతారు. అమ్మవారు ఏడ పెరిగిందో ఏ ఇంట్లో పెరిగిందో ఆ ఇంటికాడికి పోతున్నాం అదిరాయ బండన రాజులే ఉత్తరాఖండం చూడులే అయ్యాలే అది తూర్పు దేశన చూడులే అమ్మాలే తూర్పు దేశం చూడులే అది పులితాల పట్నాన అయ్యాలే అది వాయలు వండ పట్నాన రాజులే ఇంటి సోడీలే రాయ బండడు ఉయ్కోడు అయ్యాలి మా సక్కని రాజులే అమ్మాలి అది రాస ఇంటి ఓడిలే రాయ బండడు ఉయ్కోడు అయ్యాలి ఏ తీరుగున్నాడు రాజు మేడారంలో అమ్మవారిని చూసిన తర్వాత అమ్మవారి